హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాస్ అన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. నాయకులు ఎవరు కూడా బయటకు వచ్చి వర్క్ చేయడం లేదు. వాళ్ళంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఏ క్షణమైనా వాళ్ళు బీజేపీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వార్తలు అయితే చూస్తున్నాం సార్. మరి ఇటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారంటారు? మరి ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి సార్? వైసీపీ పరిస్థితి కొద్దిగా కష్టాలు అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ లీడర్స్ వైసీపీలో అంటే గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు, ప్రజల్ని ఆర్గనైజ్ చేయగలిగిన వాళ్ళు చాలామంది సైలెంట్ అయిపోయారు. కొడాలి నాని ఎక్కడున్నాడో తెలియదు, పేర్ని నాని రావట్లేదు, వల్లభనేని వంశీ అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది, అనిల్ కుమార్ యాదవ్ ఆయన కనిపించట్లేదు, తర్వాత జోగి రమేష్ కనిపించట్లేదు, రోజా అలాగా ఆమె ఆల్రెడీ మిస్సింగ్ అని వార్తలు వస్తున్నాయి, గుడివాడ అమర్నాథ్ కనిపించట్లేదు. ఇలాగా వీళ్ళందరూ బుగ్గన కూడా మొన్నటి వరకు కనబడలే. మొన్ననే ఒక చిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇదయ్యాడు. అంటే ఒక వార్త ఏంటంటే వీళ్ళలో ఎక్కువ మంది బీజేపీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అక్కడే కూడా బీజేపీ కూడా డోర్స్ క్లోజ్ చేసి పెట్టింది అని. సో ఇప్పుడు ఇక్కడానికో బీఆర్ఎస్లో నుంచి చేరడానికి కాంగ్రెస్ డోర్స్ ఓపెన్ చేసి రమ్మంటుంది కాబట్టి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళని చేర్చుకోదు, జనసేన చేర్చుకోదు, బీజేపీ కూడా డోర్స్ క్లోజ్ చేసింది. ఉన్న ఏకైక ఆప్షను కాంగ్రెస్. కానీ కాంగ్రెస్లో షర్మిల నాయకత్వం చూస్తే ఎవరు కూడా పోయి చేరే ప్రసక్తి లేదు. ఆమె కాంగ్రెస్కి ఆమె బలం అనుకొని కాంగ్రెస్ ఆమెను పెట్టింది, కానీ ఆమె వల్ల కాంగ్రెస్ ఇంకా ఘోరమైన పరిస్థితులకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక పార్టీని నడిపే పరిస్థితి షర్మిలకు లేదని తెలంగాణలో ప్రూవ్ అయింది. మరొకసారి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆమె ప్రూవ్ చేస్తుంది. ఆమె ఇండిపెండెంట్గా ఆమెకి ఏమన్నా హెల్ప్ జరిగితే జరగాలి తప్ప ఆమె వల్ల ఆమెకి పార్టీ నిర్మాణం అనేది చేత కాదు, పార్టీని నడపడం చేత కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు నడపడం కూడా ఆమెకు చేత కాదు. ఆమెకి ఏంటంటే మాట్లాడడం చేత అవుతుంది, మొరటుగా డీల్ చేయడం చేత అవుతుంది తప్ప సమిష్టి పని విధానం కానీ కార్యకర్తల్ని కలవడం కానీ ఇటువంటి ఇవి ఆమెకు చేత రాదు. అది ఆమె లోపం కాదు, ఆమెకున్న లిమిటేషన్స్ అవి. అందుకనే ఆమె తెలుగుదేశానికి వ్యతిరేకంగా లేదా కూటమి అధికారంలో ఉన్న వాళ్ళు అనేక తప్పులు ఖచ్చితంగా చేస్తారు, వాళ్ళ హామీలు నెరవేర్చలేరు. దానికి వ్యతిరేకంగా ప్రజల తరపున ఆమె పోరాడాలి. అది వదిలేసి జగన్ మీదే ఆమె ఒక విద్వేషం కనిపిస్తుంది. ఆమెకి ఏదన్నా అన్యాయం జరుగుండొచ్చు, కానీ అది వ్యక్తిగతంగా ఉండాలి తప్ప ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షురాల్లాగా ఉండి నేను ఎంతసేపు జగన్తోనే కొట్లాడతానంటే దానివల్ల ప్రజల్లో ఆమెకి ఏమీ ఆదరణ రాదు, కాంగ్రెస్ పార్టీకి అసలు ఉపయోగం లేదు. సో ఈ కాంటెక్స్లో వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి కూడా వలసలు పోవు దీనివల్ల. ఎందుకంటే ఈమె దగ్గరికి పోయి మనం ఏం చేసేది? ఉన్నవాళ్ళకి ఆమె ఎవరు కూర్చోరు. కాంగ్రెస్ పార్టీ అంటే ఆమె ఒకటే మాట్లాడుతుంది, అదేదో ఆమె సొంత పార్టీలాగా ఉంది తప్ప ఒక టీము, ఒక సమిష్టి ఇది అనేది అక్కడ లేదు అసలు. ఇంకొక నాయకుడు అక్కడ కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీలో. సో ఈ వాతావరణం వల్ల ఏమవుతుందంటే ఎవరన్నా కాంగ్రెస్లోకి వెళ్ళాలంటే కూడా ఏదన్నా ఉండాలి కదా, వాళ్ళకి ఉపయోగం ఉండాలి కదా కాంగ్రెస్లోకి వెళ్తే, అది లేదు. అందుకని వైసీపీలో చాలామంది ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళకి క్లియర్గా సిగ్నల్స్ వెళ్తున్నాయి, కేసులు పెట్టబోతున్నారు, జైలుకి పంపించబోతున్నారు. సో వాళ్ళు దాని నుంచి ఎలా రక్షించుకోవాలి? ఇప్పుడు మనం అగ్రెసివ్గా చంద్రబాబు మీదకి వెళ్తే మన మీద అంత కేసులు పెట్టి చేస్తారు. సైలెంట్గా ఉన్నామంటే కనీసం కొంతమందితో రాయబారాలు పంపించుకోవడం, మేము అప్పుడేదో జగన్ చెప్తే మీ మీద ఇది చేస్తాం తప్ప మాకేముంటుంది వ్యక్తిగతంగా మీ మీద అని రాయబారాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని పార్టీల్లో సంబంధాలు ఉంటాయి. సో అవి చెప్పించుకోవడం, మాట్లాడుకోవడం ఇవి చేసుకొని సైలెంట్గా ఉంటే బెటరు, ఎంత సైలెంట్గా ఉంటే అంత బెటరు ఇప్పుడు అని కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వీళ్ళకి కూడా అనే ఇది ఉంది. చంద్రబాబుకు కూడా ఏంటంటే కక్ష తీర్చుకోవడం అనేది అవసరం లేదు. వాళ్ళు ఒకవేళ కొంచెం ఇదైతే వాళ్ళని చేద్దాము, అందరినీ మనకు కావాల్సింది వైసీపీ నేలమట్టం అయిపోవడం, వైసీపీ కనుమరుగైపోవడం. అది అయిపోతే నెక్స్ట్ లోకేష్కి రూట్ క్లియర్గా ఉంటుంది. ఎట్లా పవన్ కళ్యాణ్ని మనం డీల్ చేయడం మనకు చేతవచ్చు అన్న ఒక ఇది చంద్రబాబుకు ఉంటుంది.
కాబట్టి వైసీపీలో ఉండే నాయకులు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. జగన్ ఏమో ఎప్పుడో వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. సో ఇది ఒక గందరగోళ పరిస్థితిలో వైసీపీ ఉంది. ఢిల్లీకి వెళ్ళి కొట్లాడడం అవన్నీ చూసినప్పుడు కొంత కేడర్లో ఉత్సాహం అది కనిపించింది. ఇలాగదా ఉండాలి జగన్ అని. తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కానీ గ్యాప్ వచ్చేస్తుంది. నిరంతరం ప్రజల్లో ఉండడం, ప్రజా దర్బార్ అన్నారు, అదేమి చేయట్లేదు. దానివల్ల ఒక నాయకులు సైలెంట్ అయిపోయారు. జగన్కు ఉన్న ప్రధానంగా జగన్ ఆలోచిస్తుండేదేమో తాను జైలుకు పోకుండా ఉండే మెథడ్ ఏంటి అనే దాన్నే అన్వేషిస్తున్నాడు జగన్. అది నెంబర్ 1 మోడీని ప్రసన్నం చేసుకోవడం, నెంబర్ 2 ప్రసన్నం కానప్పుడు జైలుకు పోవడానికి సిద్ధమయ్యి కనీసం తనకి నేషనల్ వైడ్ సపోర్ట్ ఉండేట్టుగా చేసుకోవడం. ఈ రెండే జగన్కున్న ఆప్షన్స్. 3 ఆప్షన్ ఏమీ లేదు. అందుకని జగన్ ఒక పక్క మోడీతో రాయబారాలు చేస్తూ మోడీని ప్రసన్నం చేసుకోవడానికి ట్రై చేస్తూ, ఇంకొక పక్క మోడీ మీద ప్రెజర్ టాక్టిక్స్ కూడా ప్లే చేస్తూ, అంటే నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నాకు గత్యంతరం లేదు, నేను అటే పోవాలి, అటు పోవడానికి కూడా నేను సిద్ధమే అనేది మోడీకి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కానీ మోడీ వైపు నుంచి ఆలోచించినప్పుడు మోడీకి ఏమో జగన్ అంటే ఇష్టమో లేకపోతే చంద్రబాబు అంటే ఇష్టమో కాదు కదా. మోడీకి ఏంటంటే తన రాజకీయ ప్రయోజనాలకి ఎవరు ఉపయోగపడితే వాళ్ళతో ఉంటాడు, ఎవరు ఉపయోగపడకపోతే వాళ్ళకి యాంటీగా బిహేవ్ చేస్తాడు. సో మోడీకి చంద్రబాబు ఇవాళ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబుకి వ్యతిరేకంగా మోడీ ఏ నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేడు. సో ఇప్పుడు జగన్కి హెల్ప్ చేసి మోడీ జగన్ వైపు నిలబడితే చంద్రబాబు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ చంద్రబాబుతో కూడా చెప్పుకొని ఇలా నాకు అవసరం ఉంది, జగన్ అవసరం, రాజ్యసభలో 11 మంది జగన్ సభ్యులు ఉన్నారు, వాళ్ళ మద్దతు లేకుండా ఏ బిల్లు కూడా పాస్ అయ్యే పరిస్థితి నాకు లేదు, ఆల్రెడీ 12 మంది షార్టేజ్ ఉన్నారు అని చెప్పి చేసుకోవాలి. అంత తప్ప చంద్రబాబుకి కోపం వచ్చే విధంగా బిహేవ్ చేయడానికి మోడీ రెడీగా ఉండడు. అట్లని చంద్రబాబు కూడా ఏదో మోడీకి యాంటీగా ఏదో చేసే పరిస్థితి కూడా లేదు. చంద్రబాబుకి కూడా అదేమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు కూడా ఆ స్వభావం ఉండే వ్యక్తి కాదు, ఒక ధిక్కరించి చేసే వ్యక్తి కాదు, ఎవరు కాదు. ఇక్కడ జగన్ కూడా ధిక్కరించే పరిస్థితి ఏం లేదు కదా. 5 ఏళ్ళు చూసాం కదా, జగన్ కూడా వంగి సలాంలే చేశాడు, కేసులు ఉన్నాయి కాబట్టి. మోడీని ధిక్కరిస్తే ఏమవుతుందో మనం కేజ్రీవాల్ని చూస్తున్నాము, హేమంత్ సోరెన్ చూస్తున్నాము, అనేక రాష్ట్రాల పరిస్థితి చూస్తున్నాము, అంతెందుకు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ని చూస్తున్నాము. ఇవన్నీ చూసినాక కూడా చంద్రబాబుకో జగన్కో మోడీని ఎదిరించాలని కోరిక కల్లో కూడా రాదు వాళ్ళకి. ఓకే, కాబట్టి మోడీకి అనుకూలంగా ఉండే వెళ్ళాలి చంద్రబాబు అయినా. కాకపోతే మోడీ కూడా ఏంటంటే ఈయనకి కొంత గౌరవం ఇచ్చిన చోట ఇస్తాడు, తనకి ఇబ్బంది లేదంటే చంద్రబాబుకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఇబ్బంది ఉన్న చోట చంద్రబాబుకి కూడా పట్టించుకోడు మోడీ. అది మనకు క్లియర్గా మొన్న బడ్జెట్లోనే తెలిసింది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమి రాలేదు కానీ వచ్చినట్టుగా బిల్డప్ ఇవ్వగలిగారు. ఒక 15,000 కోట్లు కన్ఫ్యూజ్ చేసి ఇచ్చారు. అది సాయమా ఇదా అని చెప్పి ఇప్పటికీ కన్ఫ్యూజన్ నడుస్తుంది. కానీ ఆర్థిక మంత్రి స్వయంగా చెప్పారు అది సాయము, మేము వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసిస్తున్నామని. సో మిగతా ఏమి ఇప్పటివరకు చేయలేదు. నిన్న ఏదో వెనకబడిన 7 జిల్లాలకి కొంత డబ్బులు రిలీజ్ చేశారు, ఒక 2,000 కోట్లు ఎంతో. సో అంత తప్ప ఇదంతా కూడా ఏంది, మనకి న్యాయంగా విభజన చట్టం కింద రావాల్సిందే. ఆ వెనుకబడిన ఇవన్నీ కూడా అవే ఇప్పటివరకు ఏమీ అలొకేట్ కాలేదు. కాబట్టి మహా అంటే అవి జరగచ్చు. నాకు తెలిసి ఏంటంటే చంద్రబాబు మోడీ కలిసి ఉన్న ప్లాన్ ఏమంటే లాస్ట్ 2 ఇయర్స్ కానీ లాస్ట్ 1 ఇయర్లో కానీ కొంత ఫండ్స్ ఇవ్వడం, కేంద్రం నుంచి నేను తేగలిగానని చంద్రబాబు నిరూపించుకోవడం, ఈ అభివృద్ధి సాధించానని చెప్పుకోవడం, అప్పుడు కొంత జనాలకు కూడా పంచడం, పంచి నేను వస్తే ఇంకా పెద్దగా పంచుతానని చెప్పడం, ఇది కార్యక్రమం జరుగుతుంది. అమరావతిని కూడా కొంత ఆ టైంలో డెవలప్ చేయడం, నేను వస్తే ఇంకా డెవలప్ చేస్తానని చెప్పడం, జగన్ వస్తే ఇది కిల్ అయిపోతుందని చెప్పడం, ఇది ఈ టాక్టిక్స్ కంటిన్యూ అవుతుంది. సో ఈ హోల్ పిక్చర్లో జగన్ తన పార్టీని నిలబెట్టుకుంటాడా లేదా అనేది అనేక అంశాల మీద, అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఏమో జగన్ దీన్ని ఈ క్రైసిస్ని స్ట్రాంగ్గా ఎలా నిలబడతాడు, తనకున్న సపోర్ట్ సిస్టమ్స్ ఏంటి. గతంలో తనకు ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఉన్నింది, షర్మిల అండ్ విజయమ్మ యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. షర్మిల ఎనిమి అయిపోయింది, విజయమ్మ తటస్థంగా సైలెంట్ అయిపోయింది. భారతి వ్యాపారాలు చూసుకోవాలి, సో ఫ్యామిలీ సపోర్ట్ లేదు.
పార్టీలో నాయకులు ఎవరు కూడా అండగా నిలబడే పరిస్థితి లేదు. ఇక్కడ చంద్రబాబు జగన్ని తొక్కేయాలని చూస్తున్నాడు. చంద్రబాబు ఇంకా తొక్కలేదు ఏంటా అని మీడియా కానీ మిగతా వాళ్ళు చంద్రబాబు మీద కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో